లోపలుండి ఒక్క శకునినే భోజనం పెట్టి శకునినే బతికించి శకునినే బయటకు వచ్చి శకునితోనే పాచికలేసి అంత గొప్ప కురుక్షేత్రంలో కౌరవ సంహారం జరిగిందండి. సో ఇప్పుడు వీళ్ళందరూ లోపలుండి వీరు ముగ్గురు ఎందుకు బయటికి రావాలి? ఎందుకంటే ఒకడు చార్టెడ్ అకౌంట్ లో ఎక్స్పర్ట్ గోవిందప్ప బాలాజీ గారు, ఇంకొకళ్ళు ఇటు శంఖం ఇటు చక్రం లాంటి వారు రాష్ట్రానికి. సో వీరు ముగ్గురికే తెలుసు అన్ని విషయాలు. సో వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చేస్తే మళ్ళీ పాచికలేసి పావులు బారిస్తే లోపల ఎలా బయటకు తీసుకురావాలి, ఎలా బురద జల్లాలి, ఎవరికి స్క్రిప్ట్ ఏం రాసి ఇవ్వాలి, ఎవరికి గైడెన్స్ ఎలా రాయాలి, అంతా వీరేనండి. లేకపోతే ఏం పోస్టులు వీళ్ళవి. ఏదో బెయిల్ పైన వచ్చిన వాళ్ళని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాళ్ళని కూడా ప్రొటెక్షన్ కల్పించాలి. మీరు ప్రభుత్వం మీలాంటి అడ్వకేట్స్ కూడా ఫైట్ చేయాలి సార్. అసలు వీళ్ళు ముగ్గురు బయటకు వస్తే మొత్తం ఏ పావుని ఎలా తీయాలి, ఏ పావుని ఎటు కదపాలి, ఎవరికి ఏంటనేది మొత్తం మీరు చూసుకుంటారు. అదొకటి, వాళ్ళ సెక్యూరిటీ కూడా చూడాలి కదా మీరు. వాళ్ళ సెక్యూరిటీ చూస్తారా? సెక్యూరిటీ వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా. మరి వాళ్ళకి ఇబ్బంది అయినా మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ప్రత్యర్థులు ఏదో ఒకటి చేసేసినాం అంటారు. సో పోలీస్ బందోబస్తు సమక్షంలో వారు చేసే తప్పుకి అధర్మానికి ధర్మం కావలిగా వేసే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. సో ఇంకొకటి ఏంటంటే జైల్లో రూల్ ఎలా ఉంటుందంటే ఎవరి కారాగారంలో వాళ్ళు ఉంటారండి. ఎవరైతే వెళ్ళే వాళ్ళకి యూనిఫామ్ మార్చి వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళతో వేలిముద్రలు వేయించి వాళ్ళని మాత్రమే గేటు దగ్గర పరిసర ప్రాంతాల్లో కొంత లెక్క నుంచోబెట్టి మళ్ళీ అన్ని చెక్ చేసి పంపిస్తారు. ఇదేంటి సార్, విమానం ఎక్కేటప్పుడు వచ్చేటప్పుడు ఇచ్చేటటువంటి సెండప్ పార్టీ లాగా చెవిరెడ్డి ఎందుకు బయటకు వచ్చినాడు? చెవిరెడ్డి గారికి ఏమైనా బెయిల్ వచ్చిందా? చెవిరెడ్డి గారు ఏమైనా సాక్షి సంతకం పెడుతున్నారా? గేట్ల కాడ కంతల కాడ తలకాయలు బయట పెట్టి కేకలు వేయడం ఏంటి? ఎవరికి SMS రిక్వెస్ట్ పెడుతున్నారు? నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టు అయితే అన్నటువంటి వ్యక్తులాగా ఎందుకు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి జైలు అధికారులు ఎవరు? ఓకే, గతంలో డ్రోన్ కెమెరాలు తిప్పి చంద్రబాబు గారి ఫోటోలు తీసినటువంటి వ్యవస్థలు ఇంకా కూడా మారలేదండి. ఇంకా కూడా వారి వ్యవస్థలే నడుస్తుంది. ఇది చాలా బ్రీచ్ ఆఫ్ ద రూల్ అనమాట. రూల్ కి విరుద్ధం. అట్లంతా చేయకూడదు సార్. ఎవరు కారాగారంలో వారు ఉంటారు సార్. భోజనం టైంలో క్యూ లైన్ లో ఉంటారు సార్, కర్ర పట్టుకొని వస్తారు. ఇవంతా ఏమీ లేవు. వాళ్ళకి స్పెషల్ భోజనం, స్పెషల్ ప్రొవిజన్స్. అసలు మిథున్ రెడ్డి గారికి అయితే అసలు ఆయనకి ఇచ్చేటటువంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వేరు సార్. లోపల ఏం జరుగుతుందో బయట మనకు తెలియదు. లోపల ఆయన అన్ని ఫెసిలిటీస్ వాడేస్తుంటారేమో బహుశా, ల్యాప్టాప్లు, ఫోన్లు, లేకపోతే వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేసేస్తున్నారేమో బహుశా, మనకైతే తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో నేరగాళ్లు నేర ప్రవృత్తి మానుకోవడానికి కోసమే జైల్లో అందరూ ఒకటే, శ్మశానంలో అందరూ ఒకటే అనేటటువంటి రూల్స్ కొన్ని మారిపోయినటువంటి పరిస్థితి అండి. ఏదైనా వయసు పెద్దదైతే అనారోగ్య రీత్యా లేకపోతే ఇంకేదైనా ఇబ్బందుల్లో ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ప్రయాసంలో కొంచెం ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. అంతేగాని పాపం ఇటువంటి లిక్కర్ స్కామ్ లో ఇంత దారుణంగా ఎవిడెంట్రీతో అయితే వాళ్ళు బెయిల్ ఎలా పొడిగించుకోవాలి, లేకపోతే మన వాళ్ళు బెయిల్ ఏ గ్రౌండ్స్ తో క్యాన్సిల్ చేయాలి, వాళ్ళు ఏ గ్రౌండ్స్ తో బెయిల్ అడగాలి అంటే న్యాయవాదులు రెండు వైపులా ఉంటామండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అది మా వృత్తి. సో అటువంటి పరిస్థితుల్లో ఏ గ్రౌండ్ అంటే, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, మీరు ఇంకా ఛార్జ్ షీట్ ఫుల్ఫిల్ చేయలేదు, లేకపోతే మీరు ఛార్జ్ షీట్ సరిగ్గా ఇన్ టైంకి వేయట్లేదు, ఆ కారణంతో మాకు బెయిల్ ఇచ్చేసేయండి. లేకపోతే మీరు డబ్బులు ఎంత పట్టుకోవాలి, మీరు పట్టుకోలేదు, మాకు బెయిల్ ఇచ్చేసేయండి అంటే ఏ గ్రౌండ్ లో బయటికి తెచ్చేయాలి? పోనీ బయటికి తెచ్చారు. ఈ ముగ్గురు ఎందుకు తేవాలి? ఏ 31, 32, 33 మీరు చెప్తున్నారు తెర మీదకి ఇంకో పేరు వచ్చింది. వీళ్ళు ఎవరితో మేము గత 5 ఏళ్ళు ఫైట్ చేయలే. మేము ఫైట్ చేసిన దిగ్గండులు వీరిని దాటుకొని ఏ ఎమ్మెల్యేకి మినిస్ట్రీ రాదు, ఏ ధనంజయ రెడ్డి గారితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా ఉన్నాయి కదా. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి? ధనంజయ రెడ్డి గారు OSD గారు. ఆయనకి అసలు ఇది తెలిసి అది తెలియకుండా లేదు సార్. ప్రతిదీ ఆయన దృష్టిలోనే ఉంటుంది. ఆయన ఛాంబర్ నుంచి ఫోన్ వచ్చాకే జగన్ గారు ఇంట్లో నుంచి బయటకు వస్తారు. అటువంటిది ఆయన సంబోధించేటప్పుడు కూడా ధనంజయ్ అన్నా అంటారు సార్. ఆ ప్రేమ అభిమానాలు ఏంటి? అసలు అంతిమ లబ్ధిదారుడు కాదు, అంతిమ దోపిడీదారుడు. మరి ఎప్పటికొస్తాడు? మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవగానే ఏ మాటకు ఆ మాట నేను అనుకున్నాను సార్, కొద్దో గొప్ప అసలు అంతిమ దోపిడీదారుడు వస్తాడేమో అని. రాలే. అసలు వీరి నెంబర్లు 31, 32, 33 ఎందుకు వేసినారో నాకు చెప్పాలి సార్. ఐ వాంట్ టు ఆస్క్ ఓన్ గా మేము అడుగుతున్నాము, ఎందుకు వేసినారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ పాత్ర కీలకం. అప్పుడు వీళ్ళు A1, A2, A3 గా వేయాలి కదా. మరి విజయసాయి రెడ్డి గారు సగం బట్టలు ఇప్పుతానన్నారు. మరి ఆయన తీసుకొచ్చి పూర్తిగా బట్టలు ఇప్పించి కొంత ఎవిడెన్స్ పట్టుకోవచ్చు కదా. ఆయనకి బెయిల్ ఎందుకు మంజూరు చేస్తున్నారు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆయన్ని కూడా లోపలికి తీసుకురావాలి కదా. మిథున్ గారి పాత్ర ఎంతో, విజయసాయి రెడ్డి గారిది అంతే కదా. SPY ఆగ్రో డిస్టిలరీస్, ధాన్ డిస్టిలరీస్ ఎవరి బాబుల సొమ్ములతో కట్టించినారు?
సో మళ్ళీ ఇవంతా వాళ్ళ ఎలా ఇంట్లోనే కదా ఉంటుందంటే, మీటింగులు జరిగినాయి 2 సార్లు. సార్ చాలా మీటింగ్లు జరిగినాయి. ఈయనేమో సగం చెప్తాను సగం చెప్పనని బయట తచ్చట్లాడుతున్నాడు. ఇతను లోపలికి వేస్తే కుమ్మితే 4 విషయాలు ఏమైనా చెప్తాడా, లేకపోతే అసలు అంతిమ లబ్ధిదారుడు అంటే ఇప్పుడు ఏదో పేర్లు వచ్చినాయి కానీ A2 అండి విజయసాయి రెడ్డి గారు, A1 జగన్ రెడ్డి గారు. మాకు తెలంగాణ కేసులో మాకు బాగా నోటెడ్, మా పేర్లు ఆయన్ని పిలిచేది కూడా A1 A2. అక్కడ కోర్టులు అలాగే పిలుస్తారు సార్, అక్కడ కోర్టులు అలాగే పిలుస్తారు. వీళ్ళు టక్మని ఇల్లు నుంచుంటారు అక్కడ. సో ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళ పాత్ర 31, 32, 33 ఏంటి? A1 A2 A3 గారు అయినాలి కదా. తర్వాత మిథున్ గారు అరెస్ట్ అయినప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఎందుకు వెసులుబాటు ఇచ్చిన? ఇతను కూడా లోపలేయాలి కదా. అసలు వీళ్ళకి ఈ టైంలో బెయిల్ ఇవ్వడం ఏంటి? ఈ టైంలో బెయిల్ ఇవ్వడం ఏంటి? అసలు నేరగాడు లోపలికి వచ్చే మూమెంట్ లో వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళేసి అతన్ని తప్పిచ్చేసి దేశాలు దాటిచ్చేసి, లేకపోతే అతనేం మాట్లాడాలో సరైన స్క్రిప్ట్ రాయడానికి వీళ్ళని బయటకు వదిలేది. వీళ్ళని బయటకు వదిలితే నేరగాళ్ళని ప్రవృత్తి, వీళ్ళ వృత్తి అది. వీళ్ళు నేరగాళ్ళని ఇబ్బంది పెడతారో, లేకపోతే ఈ సాక్ష్యాలను తారుమారు చేస్తారో, లేకపోతే నేరగాళ్ళని దేశాలు దాటిచ్చేస్తారో. సో ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయకూడదండి ఈ కీలక ఘట్టంలో. చెవిరెడ్డికో చెంచారెడ్డికి ఎందుకు ఇవ్వాలి బెయిల్? వాళ్ళు బయటికి వెళ్ళినా చెమ్మా చెక్క ఆటే, అంతకుమించి రాదు వాళ్ళకి. కానీ వీళ్ళు ముగ్గురు దిగ్గండులు. బాలాజీ గారు, గోవిందప్ప బాలాజీ గారు చార్టెడ్ అకౌంటెంట్. ఏ డబ్బులు ఏ అకౌంట్ లో వేయాలి, ఏ డబ్బులు ఏ అకౌంట్ లో ట్రస్ట్ కింద మార్చాలి, ఏ కంపెనీ ప్రాఫిడెంట్ ఫండ్ చూడాలి, ఏ కంపెనీలో షేర్లు చూపించాలి అనే దాంట్లో వీళ్ళు దిగ్గండులు. సో వీరిని బయటకు వదిలితే సాక్ష్యాలు తారుమారు అవుతాయండి. అంతిమ మోసగాడు బయటికి రాడు. రైట్. సుబ్బారావు గారు ఇందాక ఒక ప్రశ్న అడిగింది ఏంటంటే, ఈ 40 మంది వరకు కూడా దీంట్లో ఫండ్స్ వాళ్ళకు చేరినాయి, లిక్కర్ సొమ్ము వాళ్ళకు చేరింది ఎన్నికలు చేయడానికి, ఎన్నికల్లో వాళ్ళు ఖర్చు పెట్టడానికో లేదంటే దీనికి సంబంధించి. అందులో ఒక వ్యక్తిని అడిగితే నాకు మరి ఆ డబ్బని తెలియదు, 70